అమరావతి రాజధాని నిర్మాణాన్ని పరుగులు తీయించాలని భావిస్తున్న కూటమి సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ సిఆర్డీఏ అథారిటీ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ప్రత్యేక భవనం, కేంద్ర ఆయుష్ ఆసుపత్రి వర్సిటీ కోసం భూ కేటాయింపు, అమరావతిలో వరద నివారణ కోసం కొత్త పంపింగ్ స్టేషన్స్ నిర్మాణంపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 65వ అథారిటీ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమర్పించిన పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన సామాగ్రి కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని అథారిటీ నిర్ణయం తీసుకుంది. సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 103.96 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీనికి టెండర్లు పిలిచి L1 ని ఖరారు చేశారు. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఒక బిల్డింగ్ సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండర్ పిలిచి L1 చేయడం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ల బంగళాలకు అంతర్గత మౌలిక సదుపాయాల కల్పనకు 109.52 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఆసుపత్రి, యూనివర్సిటీ కోసం 60 ఏళ్ల పాటు ఎకరం రూపాయి చొప్పున లీజుకివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో 750 కోట్లతో ఆయుష్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. అమరావతిలో వరద నివారణకు కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ తో పాటు 6 రిజర్వాయర్లు ఇప్పటికే ప్రతిపాదించారు. వీటితో పాటు కొత్తగా గుంటూరు ఛానల్ ద్వారా 4,000 క్యూసెక్కులు బయటికి పంపేలా పంపింగ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు.